ఈ అన్ని ఏకాదశులకి మంచిదే. అందులో ఈ ఏకాదశి 4 కూడా అనగ్ని పక్వాసి, నిప్పుల మీద వండని పదార్థము తినాలి. అంటే ఏమిటి? పచ్చి కూరలు పళ్ళు తినమని అర్థం. అంటే అనగ్ని పక్వాసి అంటే ఏకాదశి నాడు మేము సత్యనారాయణ ప్రసాదం చేసుకు తినొచ్చునా, జీడిపప్పు కిస్మిస్సులు వేసుకున్న ఏమైనా ప్రసాదాలు తినచ్చా, లేకపోతే ఉప్పుడు పిండి తినచ్చా అంటే ఈ ఐశ్వర్యం పొందడానికి, జ్ఞానైశ్వర్యం భౌతిక ఐశ్వర్యం రెండూ పొందడానికి అనగ్ని పక్వాసి వండని అంటే ఫలహారం తింది. అసలు ఫలహారం అంటే ఏదో జామకాయలు, యాపిల్ పళ్ళు, బస్తాకాయ, బత్తాకాయ కదా ఇది, ఓ బస్తాకాయ తెచ్చుకొని రసం తీసుకు తాగడం, ఇలా మొత్తం మీద ఏమైతేనే వండకూడదు. పాలు కూడా పనికిరావు ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? పాలు కాస్తాం, అగ్ని మీద నిప్పుల మీద ఉడుకుతాయి,